మనుషులు ఎప్పుడూ కోరుకునేది ఒక్కటి మాత్రమే, తను పరిపూర్ణుడయ్యుండాలని. అందుకు ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాడు, కర్మలు చేస్తూ ఉంటాడు. తన కార్యాలలో ఎలాంటి తప్పు ఉండకూడదని, ఏ దోషము ఉండకూడదని, తప్పు జరగకూడదని. కార్యరంగంలోకి దిగినప్పుడు తన దృష్టినంతటినీ దోషాలపైనే పెట్టాడు అంటే అతడి వికాసం క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తుంది. ఇదేమిటి, తప్పు జరగకుండా చూడటం తప్పెందుకవుతుంది, ఇది మంచి పనే కదా అనిపిస్తుంది. చూడండి, పొరపాట్లు, దోషాలు, తప్పులు మనం ఎంత వద్దనుకున్నా సరే జీవితంలో జరుగుతూనే ఉంటాయి. నా మాట వినండి, ఈ తప్పులే రాబోయే కాలంలో మనల్ని మనం తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగపడతాయి. కొన్ని ప్రమాణాల్ని పాటిస్తూ ముందుకు వెళ్లటం మంచి పనే కావచ్చును, కానీ అది జన్మనిచ్చేది కేవలం యంత్రాలకు మాత్రమే, మానవత్వానికి కాదు, మనిషికి కాదు. గుర్తుంచుకోండి, మీ జీవన ద్వారాలను పొరపాట్లు రాకుండా, దోషాలు రాకుండా మూసిపెట్టిన పక్షంలో వాటితో పాటు ఒప్పులు, సత్యాలు కూడా బయటే ఉండిపోతాయి. ఈ తప్పులు, ఈ దోషాలు, ఈ పొరపాట్లే మీ జీవితం విషయంలో, ప్రయత్నం విషయంలో కర్మల సత్యస్వరూపంగా మారి జ్ఞానాన్నిస్తాయి. పొరపాట్ల నుంచి నేర్చుకోవటం మొదలుపెట్టండి. తిరిగి మళ్లీ అవే పొరపాట్లను చేయకుండా ఉండండి. రాధాకృష్ణ.